వెల్కమ్ టు వివికే యూట్యూబ్ ఛానల్ విత్ వన్. ఇప్పుడైతే మనం అక్కడ డెడ్ అయిపోయినాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఆ డోర్ దగ్గర నుంచి వెళ్దాం. అట్లా వెళ్ళొస్తలేదు, డోర్ దగ్గర నుంచి వెళ్ళాలి కదా. ఒక నిమిషం ఆగండి. ఇది పార్ట్ 2. అప్పుడైతే మనం అక్కడ స్టాప్ చేసేసాం. అక్కడ మనం డెడ్ అయిపోయాము ఇక్కడనే. ఇప్పుడు మనం ఐటమ్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసేసుకున్నాం. ఓకే, వచ్చేసాయి అనుకుంటా. మన బేస్ స్టార్ట్ చేసుకోవడానికి కొన్ని ఐటమ్స్ కూడా మనం డ్రాప్ చేసేసుకున్నాం. మీరు పార్ట్ 1 చూసుండొచ్చు. మనం ఇక్కడ ఆపయాము. ఒక జాంబీ అయితే వచ్చేసింది మన దగ్గరికి. మనం అప్పుడు పార్ట్ 1 స్టార్ట్ చేసాం. అప్పుడు టైం లేదు కాబట్టి అది చేయలేదు. ఇక్కడ మన మీట్ ఉంది, మీట్ తీసుకుందాం. ఓకే, తీసుకున్నాను. నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు విలేజ్లోనే ఉన్నాను, ఎటు వెళ్ళలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్నీ వచ్చినాయి. ఓకే ఓకే, నేను వెళ్తున్నా. ఒక హౌస్లోకి వెళ్ళాలి ఫస్ట్. నేను అక్కడ స్పాన్ ఏరియా బుక్ చేసుకోవాలి. ఒక బెడ్ తీసుకోవాలి. ఒక హౌస్లోకి వెళ్ళి బెడ్ తీసుకోవాలి. ఒక హౌస్ తయారు చేస్తున్నా శాన్తోనే. ఎలా భయ్యా ఎలా చేస్తావు అంటే నేను చెప్తాను భయ్యా, మీకు తెలియదు భయ్యా. అది ఎట్లా మేము చేస్తాం. ఒక 26, 27 బాగానే ఉన్నాయి భయ్యా, కానీ మీద ఆగాయి భయ్యా అవి. అందుకే వుడ్ తెచ్చుకున్నావు. 32 వుడ్ ఉన్నాయి భయ్యా. అందుకోసం నేను ఇప్పుడు అది చేస్తున్నా. దానికోసం మనకి అన్న షవల్ కావాలిగా అన్న, అవి కావాలిగా అని మీరు అందరూ కామెంట్ చేస్తే కామెంట్ చేయండి. మీకు అన్న శాండ్తో ఇల్లు ఎట్లా తయారు చేస్తారని ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపిస్తాను మీకు ఎందుకు నేను చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ టైం నేను శాండ్తోనైతే హౌస్ స్టార్ట్ చేస్తున్నా. ఎవరు ఇంతవరకు శాండ్ హౌస్ అయితే అస్సలు తయారు చేయలేకపోయారు. కానీ నేను కొంచెం శాండ్ కొంచెం వుడ్ ఉపయోగించి అయితే ఒక హౌస్ వాల్స్ లాంటి హౌస్ చేస్తున్నా. చూడండి, ఇది చాలా బాగా వస్తే అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇది పార్ట్ 2లో నేను ఒక సొంత బేస్ అయితే తయారు చేసుకుంటున్నా. ఈ బేస్ అయితే ఇది పర్మనెంట్ ఏం కాదు. దాని తర్వాత నేను ఇంకొక కొత్త బేస్ తయారు చేస్తాం. అంటే అది వుడ్తోని. మళ్ళీ మేము శాండ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడెక్కడో మళ్ళీ మైనింగ్ చేయాలి. మైనింగ్ చేస్తే చాలా శాండ్, అంటే ఒక 30-40 అయితే కావాలి. దానికన్నా ఎక్కువనే కావాలి. అందుకోసం ఇప్పుడు నేను మైనింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, హ్యాండ్లో రోటన్ ఫ్లెష్ ఉంది, అవసరం లేదు. ఇప్పుడు కలెక్ట్ చేసుకుంటా అన్నీ. మనకు ఒక 30 అన్న 40 అన్న అవసరం ఉంటుంది. మనకి గ్లాస్ కూడా అవసరం ఉంది. ఇప్పుడు నేనైతే కొంచెం శాండ్ అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు నేనైతే కొంచెం శాండ్ అయితే తీసుకుంటున్నా. శాండ్ వచ్చేసింది మన దగ్గర కొంచెం, కానీ నాకు 30 అన్న 40 అన్న కావాలి. చాలా అవసరం కదా. ఇప్పుడు ఒక హౌస్ కట్టుకోవాలంటే శాండ్ చాలా కావాలి. కానీ హౌస్తోని శాండ్ హౌస్ ఏందన్నా అని అడుగుతున్నారు కావచ్చు మీ అందరూ. కట్టచ్చు తమ్ముడు, మీద వుడ్ పెడితే అయిపోద్ది తమ్ముడు. శాండ్ అండ్ వుడ్ హౌస్ నేను చాలాసార్లు చేశాను. అది మీకు తెలియదు కావచ్చు తమ్ముడు, నేను చాలాసార్లు చేశాను. నేను ఒక 3rd క్లాస్లో ఉన్నా కానీ నేను చాలా బాగా ఆడతాను. ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేనైతే చాలా శాండ్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను. చాలా శాండ్ కావాలి మాకు. ఓకే ఓకే, చాలా కావాలి. ఒక 30-40 అన్న కావాలి. చాలా తీసుకుంటున్నాను నేను, చాలా అవసరం. ఇది ఒక హౌస్ కట్టుకోవడానికి కాదు, మాకు గ్లాసెస్ చాలా అవసరం ఉంటుంది. ఇది మళ్ళీ హౌస్ కట్టుకునేటప్పుడు దానికి ఫర్నిచరు అవిటికి ఇది కూడా యూజ్ అవుతుంది. నా దగ్గరికి ఒక 34 వచ్చేసినాయి, సరిపోతాయి. 34 వచ్చేసినాయి మనకి, సరిపోతాయి కావచ్చు. ఒక 34 అయితే మనకు సరిపోతాయి, కానీ ఇంకొని తీసుకున్నాం. 34 కన్నా ఎక్కువనే అయినాయి. చాలు, ఇక లాస్ట్ బ్లాక్ కొట్టేసి వెళ్తా. ఇంకా చాలు వెళ్ళిపోతాను నేను. లాస్ట్ బ్లాక్ అక్కడ కొట్టేసి వెళ్ళిపోతా. ఇక్కడ ఒక బేస్ దగ్గర వెళ్ళేస్తా. అయితే నేను ఇది నార్మల్ బేస్ లెక్క చేస్తలేను. అట్లా కింద ఒక అండర్ గ్రౌండ్ బేస్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. అది మీరు చేద్దాం అనుకుంటే పార్ట్ 3లో మాకు కామెంట్ చేయండి, నేను చేస్తాను. పార్ట్ 3 కామెంట్ చేస్తే మేము అది చేస్తాం గాయ్స్. పార్ట్ 3లో ఒక అండర్ గ్రౌండ్ సీక్రెట్ బేస్, ఒక ఫార్మ్ ఏరియా, ఇలా అన్నీ చేస్తాం. మీరు కామెంట్ చేయండి. బ్రదర్ ఐ నీడ్, మీరు కామెంట్ చేస్తే మేము అండర్ గ్రౌండ్ సీక్రెట్ బేస్ అవే కామెంట్ చేస్తాం. ఓకే, పార్ట్ 3 నేను నెక్స్ట్ పార్ట్ ఇస్తాం. ఇప్పుడైతే మన దగ్గర మన స్టోన్ అయితే ఒక స్టోన్ అయిపోయింది. ఇప్పుడు మన అది తీయబోతున్నాం.
ఇప్పుడైతే మన దగ్గర 40 శాండ్ ఉంది, మనం చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, హౌస్ సగం వరకు అయిపోయింది, కానీ మీద వుడ్ పెట్టాలి గాయ్స్, మీద వుడ్ పెట్టాలి. ఓకే, అయిపోయింది. కొంచెం దగ్గర వెళ్ళాలి కదా, కొంచెం దగ్గర వెళ్ళి పెట్టాలి, అదే పడది. కొంచెం దగ్గర వెళ్ళి పెడితే అప్పుడు పడుతుంది కావచ్చు. అట్లా కొంచెం దగ్గర వెళ్ళి పెట్టాలి. సేమ్ సైజ్ అయితే ఒక డోర్ కూడా తెచ్చుకొని పెట్టుకుందాం మనం. సరిపోద్ది. సేమ్ సైజు ఒక బ్లాక్ మిస్ అయింది అక్కడ, ఒక లేయర్ దగ్గర వెళ్ళి పెట్టాలి. ఓకే రైట్. ఇప్పుడు అంతా ఓకే, కరెక్ట్ జరిగింది. ఇప్పుడు కొంచెం ఇట్లా డోర్ లెక్క పెట్టాలి, అక్కడ నుంచి కొంచెం డోర్ లెక్క పెట్టాలి మనం. అట్లే మనం మీద ఏం పెడతామన్నా అంటే కొంచెం వుడ్ పెట్టాలి. మీద ఏం పెడతామన్నా అంటే వుడ్డే, ఎందుకంటే మీద శాండ్ ఆగదు కాబట్టి. మీద శాండ్ అస్సలు ఆగదు, ఎందుకంటే మీద శాండ్ ఆగాలంటే అసలు శాండ్ కిందికి జారుతుంది, ఉసుక కిందికి జారుతుందా, మీద ఉంటుందా గాయ్స్, అందుకోసమే అందుకే మీద వుడ్ పెట్టాలి మీద. ఇప్పుడు వుడ్ తీసుకున్నా నేను, వుడ్ తీసుకొని మీద పెట్టడం స్టార్ట్ చేసేసా. నాకు అట్లే కొన్ని టార్చులు తయారు చేయడానికి కోల్ కావాలి, కానీ కోల్ అంతగానం లేదు. మైన్కి పోదామంటే ఇక్కడ మైన్స్ కూడా ఏం లేవు అంతగానం. ఇప్పుడైతే నేను వుడ్తో అదంతా చేసుకుంటున్నాను. ఓకే, అయిపోయింది, కొంచెం సగం వరకు అయిపోయింది, మొత్తం అంతా కంప్లీట్ ఇవ్వాలి. దీనికి కంప్లీట్ ఇస్తుంటే మనకి అవుతుంది. ఓకే, సగం వరకు అయితే అయిపోయింది గేమ్ ప్లే. ఇప్పుడైతే నేను హౌస్ బిల్డ్ చేస్తుడు అయిపోయింది మనకి. ఓకే, ఇప్పుడు నా అయితే ఇక్కడ డోర్ ఫిట్ చేసుకోవాలి. డోరు కాఫింగ్ టేబుల్ ఓపెన్ చేసి డోర్ తయారు చేసుకుంటున్నా. మనకి డోర్ కావాలంటే మనం ఇది ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేయాలి. మనకి 3 డోర్స్ వస్తాయి. 3 డోర్స్ తీసుకొని ఒకటి అక్కడ ఫిట్ చేసుకోవాలి. ఎస్, మన బేస్ అయితే తయారైపోయింది. ఇంకొక డోర్ పెట్టుకొని మన బేస్ రెడీ. నెక్స్ట్ అక్కడ కొన్ని బ్లాక్స్ పెట్టుకోవాలి వచ్చా. ఓకే, అక్కడ నేనైతే బ్లాక్స్ పెట్టేసుకున్నా. నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ హౌస్ ఇదే. నేనైతే ఇప్పుడు నా క్రాఫ్టింగ్ టేబుల్ తీసేసుకొని లోపల వెళ్తున్నాను నా న్యూ హౌస్లోకి. అట్లా ఒక బెడ్ తెచ్చుకొని కూడా లోపల పెట్టుకోవాలి. ఇది నా ఫస్ట్ హౌస్ అంటారు దీన్నే. నేను ఒక బెడ్ తెచ్చుకుంటా విలేజర్ హౌస్లోకి పోయి. నేను శాండ్తోనే హౌస్ తయారు చేసా, చూసారు గాయ్స్ నేను ఎంత మంచి హౌస్ తయారు చేశానో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో. నేను చాలా రోజులు కష్టపడి మరీ తయారు చేశాను. ఓకే, పార్ట్ 2 ఇంకా చాలానే ఉంది. పార్ట్ 3కి అయితే మీకు మంచి ఐరన్ ఆర్మర్తోనే వస్తా, దొరుకుతుందో లేదో చూద్దాం. ఇప్పుడైతే పార్ట్ 2 సెకండ్ నైట్ పార్ట్ 2 అయితే అయింది. ఈ సెకండ్ నైట్ ఈ పార్ట్ 2. ఇప్పుడైతే మనం అక్కడ బెడ్ తీసుకుందాం. ఓకే, బెడ్ తీసేసుకున్నా నేను. అయితే ఇది మన బెడ్రూమ్, కిచెన్ అన్నీ ఇదే. ఇప్పుడు మనం ఇక్కడ డోర్ వేసుకొని పడుకోవాలి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. మళ్ళీ బయట ఉంటే జాంబీస్ వచ్చి చంపేసే ప్రమాదం ఉంది. అందుకే లోపల వచ్చి పండుకున్నా నేను. రేపు మార్నింగ్ నేను మైనింగ్కి వెళ్దాం, కానీ ఇక్కడ కొంచెం చెస్ట్ తయారు చేసుకొని వెళ్ళాలి కదా. చెస్ట్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వుడ్ సరిపోకపోతే మళ్ళీ తెచ్చుకోవాలి. అక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకోవాలి ఫస్ట్ నేను. అలాగే మనం టార్చెస్ చేసుకోవడానికి 3 కోల్స్ ఉన్నాయి, కానీ మనకి సరిపోవు, చాలా కావాలి మనకి కోల్. అందుకోసం ఇప్పుడు నేను కొన్ని వెపన్స్ తయారు చేసుకుందాం అనుకుంటున్నా. నేను టార్చ్ తీసుకున్నాం. లైట్స్ 3 ఓకే 3 వస్తాయి. నేనైతే టార్చెస్ 3 తీసుకుంటున్నా. ఓకే, 3 సరిపోతాయి. 8 వచ్చేసాయి. ఇంకా నేను ఒక చెస్ట్ తయారు చేసుకుందాం అనుకుంటున్నా. చెస్ట్ తయారు చేసుకుంటే అంత సెట్ అవుతుంది కదా. వాళ్ళు అన్నీ ఎట్లా అని ఒక చెస్ట్ తయారు చేసుకుందాం. అట్లా ఇప్పుడు మన హౌస్కి లుక్ అయితే వచ్చేసింది. చాలా మంచి హౌస్ ఇది. ఇప్పుడైతే మనం ఒక చెస్ట్ తయారు చేసుకుందాం. చెస్ట్ ఉంటుంటుంది లేకపోతే. ఇప్పుడు చెస్ట్ అయితే ఇల్లు ఉంటుంది. చెస్ట్ దగ్గర వచ్చేసా, కానీ చెస్ట్ ఒక నిమిషం ఎన్నుడ్ ఇంకొక 2 వుడ్ మిస్ అవుతుంది, తెచ్చుకుందాం. లెట్స్ గో. నేనైతే సారీ తీసుకొని ఇంకో 2 వుడ్ తెచ్చుకోవడానికి వెళ్తున్నా. ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటున్నా. అది ట్రీస్ దగ్గర వెళ్ళాలి, చాలా దూరం ఉంటుంది. అక్కడ ఉంది. అక్కడ వెళ్ళడానికి చాలాసేపు పడుతుంది. ర్యాబిట్ని హంట్ చేయాలి. ఫుడ్ దొరుకుతుంది కావచ్చు, కానీ చాలా స్పీడ్ అది. ఇప్పుడు మనం వెళ్తున్నాం ట్రీస్ దగ్గరికి పోయి కొంచెం ఒక 30 అవసరం లేదు, ఒక 10 సరిపోతుంది వుడ్ మనకి. అవసరం లే కానీ తర్వాత తీసుకొచ్చుకున్నాం. ఒక 3 బ్లాక్స్ సరిపోతాయి కావచ్చు మనకి. 3 బ్లాక్స్ సరిపోతాయి. మనం ఎప్పుడన్నా వచ్చేటప్పుడు ఇక్కడ ఒక బోట్ కూడా పెట్టుకోవాలి కదా. ఇటు మనం ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు బోట్ ఉంటే వెళ్ళొచ్చు కదా మనం. అందుకోసం ఇప్పుడు నేను ఇటు వుడ్ కోసం వచ్చాను. ఇక్కడ ట్రీ ఉంది.
ట్రీ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ ట్రీ ఉంది, వుడ్ తీసుకోవాలి. ఒక 3 or 4 మనకి వుడ్ సరిపోతుంది. ఇప్పుడైతే 2 వచ్చింది కావచ్చు. ఓకే, స్వాడ్ ఇరిగింది. స్వాడ్ లేకపోతే ఏంది, మన దగ్గర ఇంకొన్ని ఉంటాయి గాయ్స్. పికాక్స్ అవసరం లేదు గాయ్స్. పికాక్స్ మళ్ళీ అది చాలా డేంజర్. ఇప్పుడు నేనైతే చాలా వుడ్ తీసుకుంటున్నాను. నాకైతే చాలా వుడ్ అవసరం ఉంది, కానీ అవసరం లేదు. ఒక 3 or 4 సరిపోతుంది. ఒక 6 అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతా. అవసరం లేదు 7 తీసుకున్నా. ఓకే అవసరం లేదు పోదాం. ఇప్పుడు నేను విలేజ్లోకి వెళ్ళి నా హౌస్ దగ్గర ఒక చెస్ట్ చేసుకొని అన్నాన్ని పెట్టుకున్నాం. మళ్ళీ అంతా ఫుల్ అయిపోయింది కదా, అట్లా బెడ్ మీద ఒక 5 సార్లు నొక్కాలి. మళ్ళీ చచ్చిపోతే అక్కడనే స్పాన్ కావాలి కదా, అందుకోసం అట్లా మైన్కి పోవాలంటే ఫస్ట్ మనకి మైన్స్ కనిపించాలి. అయితే ఇప్పుడు నేను నా హౌస్ దగ్గర వెళ్తున్నా. అదే నా హౌస్ దగ్గర వెళ్తున్నా. అది కూడా ఒక విలేజ్ హౌస్ లెక్క ఉంది. ఇప్పుడు నేనైతే నా హౌస్ దగ్గరకు వచ్చేసి క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేసి నేను కొన్ని వుడెన్ ప్లాక్స్ తీసేసుకున్నా. కొన్ని వుడెన్ ప్లాక్స్ తీసేసుకున్నా, కానీ అస్సలే అవి వుడెన్ ప్లాక్స్ తీసుకోవాలంటే ఇది ఒత్తాలు కావచ్చు. ఓకే ఇక్కడ ఉన్నాయి వుడెన్ ప్లాక్స్ వచ్చేసినాయి. ఓకే, వుడెన్ ప్లాక్స్ తీసుకున్న చెస్ట్ తయారు చేసుకోవాలి. ఆ చెస్ట్ దొరికేసింది. 3 అవసరం లేదు, జస్ట్ 1 చాలు. సరిపోయినా వచ్చినాయి. ఓకే సరిపోతే నేను దాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకుంటే బెటర్. ఇంట్లో పెట్టుకోవాలి దాన్ని. ఇప్పుడు మనం ఇంట్లో పెట్టుకున్న బయట పెట్టుకుంటే విలేజర్స్ వచ్చి ఓపెన్ చేస్తారు కావచ్చు, తెలియదు. మనమైతే ఇప్పుడు అన్నీ దాంట్లో పెట్టుకున్నాం. ఒక పికాక్స్ అవి తప్ప ఏం అవసరం లేదు. నేను కాబర్ స్టోన్ కలెక్ట్ చేసిన, కానీ కాబర్ స్టోన్ ఎక్కడ ఉందో కనిపిస్తలేదు. వేర్ ఇస్ కాబర్ స్టోన్ ఎక్కడుందో అసలు కాబర్ స్టోన్ ఎక్కడుంది అసలు? కాబర్ స్టోన్ మైన్ చేసినావా లేదా? మనం అయితే పార్ట్ 1లోనో ఇక్కడ కాబర్ స్టోన్ కనిపించింది, కానీ మనకైతే ఇప్పుడు కాబర్ స్టోన్ లేదు. కాబర్ స్టోన్ అయితే మళ్ళీ మైన్ తీసుకురావాలి కావచ్చు, తెలీదు. అన్నీ ఇంట్లో పెట్టుకోవాలి. ఓకే, అన్నీ చెస్ట్లో పెట్టుకున్నా. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ కూడా పెట్టేస్తాం. మన హౌస్ సెటప్ అయిపోయింది. మనం కొంచెం ఫుడ్ కూడా తీసుకువెళ్ళాలి కదా, ఎందుకంటే అక్కడ చాలా కొంచెం అలా ఉంటుంది. ఇది మన న్యూ హౌస్ ఇన్ మైన్క్రాఫ్ట్ సర్వైవల్. మనం రోటన్ ఫ్లెష్ తినరాదు కాబట్టి ఇది ఇక్కడ పెట్టేసుకున్నాం. ఓకే, మనం జస్ట్ ఒక పికాక్స్ కొంచెం ఫుడ్ తీసుకొని వెళ్దాం. 2 ఫుడ్ సరిపోవు కావచ్చు కదా. ఓకే ఏం కాదు వెళ్దాం. డోర్ వేసుకొని లాక్ కూడా వేసుకోవాలి. మైనింగ్ అయితే ఇక్కడ ఉండదు, అది చాలా దూరం ఉంటుంది. ఇక్కడితోని పార్ట్ 2 ఎండ్.